సింగరేణి యాజమాన్యం కార్మికుల పట్ల ఒక శాపంగా తయారైంది. అనవసరమైన వాటికి సతాయిస్తున్నారు. కొత్త కొత్త సర్కులు తీసుకొచ్చి ఇబ్బంది పెడతా ఉన్నారు. యథావిధిగా కొనసాగే కంపెనీలో మంచి లాభాల బాటలు నడుస్తున్న కంపెనీని మళ్ళా 20 సంవత్సరాల కింద కార్మికులు ఆందోళన చేసే స్థితి నుంచి మళ్ళీ ఆందోళన చేసేదానికి పట్టుకొస్తూ ఉన్నారు. వెంటనే యాజమాన్యం దీన్ని సవరించుకోకపోతే ఖచ్చితంగా సింగరేణిలో మరో ఒక పెద్ద సమ్మెకు దారిస్తుందని చెప్పి మేము సీఎట్గా యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దాదాపు మెడికల్ బోర్డు బంద్ చేసి ఇప్పటికీ 10 నెలలు దాటింది. దానికి కారణాలు ఏమో చెప్పరు. పోనీ మెడికల్ బోర్డు చేయకపోయిన వాళ్ళకి జీతాలు ఇస్తాను అంటే జీతాలు లేవు, మెడికల్ బోర్డు లేదు, ట్రీట్మెంట్ లేదు, ఫిట్ లేదు, అన్ఫిట్ లేదు. 3 తీర్ల మెడికల్ బోర్డులు ఉన్నాయి. ఒకటేమో హయ్యర్ రెఫరల్ చేసి వాళ్ళని 55 మందిలో 5గురిని అన్ఫిట్ చేసి మిగతా వాళ్ళందరినీ సేమ్ జాబ్ అని రాసినాం. అదొక ఆందోళన నడుపుతాను. తర్వాత పిల్లలు 25-30 సంవత్సరాల పిల్లలు రకరకాల కారణాల చేత బయట యాక్సిడెంట్లు, అండర్గ్రౌండ్ యాక్సిడెంట్లు, లేదా కిడ్నీ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, లేదా లివర్ సంథింగ్ ప్రాబ్లం తోటి మన సింగరేణి యాజమాన్యమే కార్పొరేట్ హాస్పిటల్ రిఫర్ చేసి దగ్గర వీరు 300-400 మంది దాకా ఉంటారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత మన ఆనవాయితీ ఏంటంటే మళ్ళీ కొత్తగూడెం హాస్పిటల్కి పోయి ఫిట్ అయ్యి రావాలి. కొత్తగూడెం హాస్పిటల్ ఫిట్ అయ్యే సందర్భంలో బాబు నువ్వు అండర్గ్రౌండ్కి పనికిరావు, నువ్వు అండర్గ్రౌండ్ డ్యూటీ చేయలేవు, అందుకని నిన్ను మెడికల్ బోర్డుకి రెఫర్ చేస్తామని మెడికల్ బోర్డు పెట్టుకోమన్నారు. కొంతమందినేమో నువ్వు 2 నెలలు మళ్ళీ రెస్ట్ తీసుకొని రా, నేను ఫిట్ చేస్తామని చెప్పాను. అట్లా దగ్గర 7 నెలల నుంచి 24 నెలల వరకు వాళ్ళకు ట్రీట్మెంట్ చేస్తలేరు, డ్యూటీ ఇస్తలేరు, పేమెంట్ ఇస్తలేరు. అందులో 90% మందికి మెడికల్ బోర్డులో కూడా పెట్టలేదు ఇప్పటివరకు. ఇది ఎక్కడ కొత్త రకమైన చర్చ? మాకు డ్యూటీ అండి బాబు, మేము డ్యూటీ చేసుకుంటామని మొత్తుకుంటే మీరే మెడికల్ బోర్డు పెట్టుకోమని వాళ్ళకి దగ్గర ఒక్కొక్కలకు 10 నుంచి 20 లక్షల రూపాయలు నష్టం చేసింది కంపెనీ. నెలకు 50,000 లక్షల రూపాయలు జీతం ముడగొట్టుకుంటాను అందరూ. ఇప్పుడు లాభాల వాటా రాలేదు, దీపావళి బోనస్ రాలేదు. ఇది కాదన్నట్టు మళ్ళీ ఆ మస్టర్లు తక్కువ ఉంటే మీ సస్పెండ్ డిస్మిషన్ కొత్త సర్కులర్ రిలీజ్ చేస్తారు. కామ్గా డ్యూటీ చేసుకుని దొంగ తయారు చేసేది మీరే. దీన్ని ఎందుకు ఆపుతారు? మిమ్మల్ని మెడికల్ బోర్డు చేయింది, మేము అన్ఫిట్ చేయమని పెట్టుకున్నారు ఈ కొత్త పిల్లలు. నువ్వే పక్కకు పెట్టి నువ్వే ఉద్యోగం ఇకపోయే సీన్ ఎక్కడిదని అడుగుతున్నాం మేము. అందుకని చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గారికి, అట్లాగే సీఎంఓ గారికి, డైరెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ఇంకెంత మాత్రం కూడా ఈ విషయాన్ని మీరు కాలయాపన చేయడానికి లేదు. వెంటనే చర్యలు తీసుకోండి. వాళ్ళందరినీ ఒకేసారి మెడికల్ బోర్డుకి పిలవండి. వాళ్ళు ఎవరెవరు సర్ఫేస్కి ఎలిజిబుల్ అయితే సర్ఫేస్ చేయండి, అన్ఫిట్ అయితే అన్ఫిట్ చేయండి, లేదా అంత మంచిగా అయిపోతే వాళ్ళు ఫిట్ ఫర్ జాబ్ అయినా చేయండి. అంతేగాని వాళ్ళ కుటుంబాలు వీధిన పడ్డాయి. కొత్త పిల్లలు, వాళ్ళకి ఫ్యామిలీ కూడా సెట్ చేయలే, ఈఎంఐలు కట్టలేక పరిస్థితి, బ్యాంకులలో అప్పులు తీసుకున్న వాళ్ళకి ఇలా ఆర్థిక పరిస్థితి వాళ్ళకి మొత్తం ఇచ్చేసి రకరకాల జబ్బులు, మానసిక జబ్బులతోటి గురయ్యే పరిస్థితిగా దిగదార్చింది కంపెనీ దగ్గర 300-400 మందిని. ఇలా మెడికల్ బోర్డు పేరుతో వాళ్ళని ఆపేస్తారు. మెడికల్ బోర్డు కార్మికుల వల్ల ఆగిపోయిందా? కార్మికులే డైరెక్ట్ అవినీతి చేసిండ్రా? మీకు సంబంధం లేదా? ఇది మీరు ఎవ్వరు డబ్బులు తీసుకోలేదా? నిమ్స్ హాస్పిటల్ డాక్టర్లతో కమిటీలు ఏర్పాటు చేసింది ఎవరు? మీరు కాదా? 1,00,000-2 లక్షలు ఖర్చు పెట్టుకుంటే దాన్ని 6 లక్షలు 7 లక్షలు చేసింది మీరు కాదా? మీరు డబ్బులు తినకుంటేనే మెడికల్ బోర్డులో అవినీతి జరిగిందా? 100% అవినీతి కారణమే ప్రధానంగా ఉన్న అధికారులని చెప్పదలుచుకున్నాం మేము. మీ వల్లనే సింగరేణిలో విచ్చలవిడిగా అవినీతి పెరిగిందని చెప్పదలుచుకున్నాం. కార్మికునికి ఆశ ఉంటుంది, కొడుకు పెట్టిద్దామని ఆశ ఉంటుంది, పెట్టుకున్నాడు. మీరు డబ్బులు ఆశ చూపుతానని చెప్పి కొంతమంది అయితే 300 మస్టర్లు ఉన్న కూడా అన్ఫిట్ చేసిండ్రు. డబ్బులు ఇన్నాడు 6 నెలల కాంచి డ్యూటీకి పోకపోయినా ఆయన కూర్చొని నిలబడలేని పరిస్థితి కార్మికునేమో పైసలు వేయాలని ఫిట్ చేసిన సందర్భాలున్నాయి. అవును, విజిలెన్స్ పెట్టుకోండి. ఎన్నేళ్ళు జరగాలి విజిలెన్స్? సంవత్సరాల విజిలెన్స్ జరుగుద్దా? ముందు అవినీతి అధికారులను ఫస్ట్ సస్పెండ్ చేస్తావా, డిస్మిస్ చేస్తావా? చేయండి ఫస్ట్. కార్మికులు పెట్టుకుని ఇప్పుడు 8-10 నెలలు అవుతుంది, వాళ్ళకి సర్వీస్ పూర్తి అయిపోయింది. రేపు గ్రాడ్యుయేట్ తగ్గుతుంది, పెన్షన్ తగ్గుతుంది, వాళ్ళకి సంవత్సరం జీతం పోయి ఇంక్రిమెంట్ పోయింది.
ఆర్థికంగా నష్టం చేయడం కోసం నిర్ణయాలు తీసుకునే అధికారం మీకు ఎవరు ఇచ్చినట్టున్న సిఐటిగా మిమ్మల్ని. అందుకని జనరల్ మెడికల్ బోర్డు పెట్టండి, అట్లాగే పిల్లలకు సంబంధించిన ఫిట్ అండ్ ఫిట్ సంబంధించిన అన్ఫిట్ అయిన వాళ్ళకి సంబంధం పెట్టండి. హయ్యర్ మెడికల్ బోర్డు సంబంధించి మరొక అవకాశం ఇస్తామని చెప్పి కాలయాపన చేస్తున్నారు. 5 మందిని చేసిన వాళ్ళంతా సర్ఫేసుకున్న వాళ్ళు ముసలి అందరూ, వాళ్ళకి మరొక అవకాశం కల్పించండి. ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి. సింగరేణిలో ప్రధాన సమస్యగా మెడికల్ బోర్డు, మెడికల్ సమస్య, ఇవే హాస్పిటల్ సమస్యలే ఉన్నాయి. హాస్పిటల్కి వెళ్తే విచ్చలవిడిగా డబ్బులు తీసుకుంటున్నారు. ఎక్కడా కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతలేదు. సింగరేణిలో పనిచేస్తున్న కార్మిక కుటుంబం పోతే ₹1,00,000 మీరిస్తే 2 లక్షలు ప్రైవేట్ హాస్పిటల్ కార్మికుల దగ్గర దోసుకుంటున్నారు. డాక్టర్లు లేరని పక్క నుంచి డాక్టర్ని పిలిపిస్తామని పేషెంట్ దగ్గర 2,000 తీసుకుంటున్నారు. మీకు కనబడతలేదా? విజిలెన్స్ వాళ్ళకి, కంపెనీ డైరెక్టర్లకి, సీఎంఓ గారికి ఎవరికి కనపడతలేదా? మందులు మేమే కొనుక్కొచ్చుకోవాలి, బెడ్లు ఉంటే బెడ్ పైసలు కట్టాలి, స్కానింగ్లు మీనింగ్ చేస్తే బయట పోయి చేయించుకొచ్చుకోవాలి. ఇవి మీకు సింగరేణి హాస్పిటల్ ఉన్నది ఎందుకు? 1,000 కోట్ల లాభాలు గొప్పలు చెప్పుకోవడానికా? కార్మికులకు మొత్తం జబ్బులకు గురి చేసేదే 100% మన యాజమాన్యం. నివాస ప్రాంతాలలో చక్కగా చేస్తూ ఉంటే అది చక్కగా ఉండదు. కాటలకు సంబంధించిన విషయంలో ఎక్కడ కూడా వాటర్ మంచి నీళ్ళు రావు. పక్కన జీడీకే 1 ఇంక్లైన్ 2 ఇంక్లైన్ పోయి చూడండి. 2A కాడ సిఎస్పిలో వాటర్ ట్యాంక్ లేక సంవత్సరం 2 సంవత్సరాలు అవుతాను. విడిగా డస్టులు వేస్తే ఆ డస్ట్ అంతా ఫ్యాన్ల ద్వారా అండగొండి పోతుంది. కంటికి కనబడే డస్ట్ తోటి కార్మికులందరూ ఇలా శ్వాసకోశ వ్యాధితో ఇబ్బంది పెడతా ఉన్నారు. చంపండి కార్మికులందరినీ. అటేమో ఎన్టీపీసీలు, ఎఫ్సిఐ అవి వెదజల్తాయి సౌండ్ పొల్యూషన్ అంతా. ఇక గోదావరి వాటిలేమో మురుగునీళ్ళంతా గంగల కలిసేస్తే ఆ నీళ్ళు తాగి ఇట్లా పొల్యూషనే. ఇటేమో సౌండ్ 4 దిక్కులా, గోదావరి కనుక 4 ఓపెన్ కాస్ట్లు. అవి బ్లాస్ట్ అయినప్పుడు దుమ్మస్తాను. దానికోసం చర్యలు అవసరం లే. ఏమనంటే కార్మికులు పనిచేస్తలేరు, 150 మస్తలే ఉన్నాయి, 130 మస్తలు చేయాలంటే ఎట్లా చేస్తాడు? కుటుంబం కూడా అనారోగ్యంతో గురవుతుంది. ఇంట్లో పిల్లగాలు మంచి లేకపోతే తండ్రి డ్యూటీకి పోతాడా? సర్క్యులర్ చేసేటప్పుడు ఇవన్నీ ఆలోచించాలి కదా మీరు. దానికి వంత వాడటానికి మా కార్మిక సంఘాలు దొరికినాయి. మేము స్వాగతిస్తామంటాను. ఏ టీచర్లు ఏమి స్వాగతించడమే? నువ్వు 30 మస్తలు డిస్మిసానికేమో నౌకరీ అని డిమాండ్ పెడతావు, 150 మస్తలు ఇచ్చడానికేమో స్వాగతిస్తున్నావా? 15-16 మస్తలు ఉండాలి, 19 మస్తలు అంటే మీరు స్వాగతిస్తున్నావు, క్రమశిక్షణ వెళ్తుంది అంటున్నావు. మరి అప్పుడు డిస్మిస్ కార్మికులకు ఎందుకు నౌకరీ అంటున్నావు? వాళ్ళు నిజంగానే వాస్తవంగానే డిస్మిస్ అవ్వడానికి 1,00,000 కారణాలు ఉన్నాయి. వాళ్ళకి ఇమ్మని అడగడం డిమాండ్ కరెక్టు. కానీ ద్వంద్వ వైఖరి ఏంటి అంటున్నా నేను. 30 మస్తలు చేయను 150 మస్తలు ఎట్లా చేస్తాడు? అందుకని సింగరేణిలో కార్మికులు పనిచేసే స్థితి లేదు. అది ఏ విషయంలో కూడా. ఇలా ఏమంటారు, పుణ్యకాలం పూర్తయిన తర్వాత అన్ని వస్తా ఉంటాయి. చలికాలం వచ్చింది, ఇప్పుడు చలి పెడుతుంది, ఇవాళ చలి కొట్టు రాలే. బూట్లు మంచి లేవు, పట్టించుకోరు. నాణ్యమైన పరికరాలు పనిచేయడానికి ఉండయి. దెబ్బలు తాకిన వాళ్ళకి యాక్సిడెంట్ అయితే మెడికల్ రిపోర్ట్ రాయరు. ప్రైవేట్ హాస్పిటల్ పంపి తూతు మంత్రం ఇచ్చేసి ఆ పుల్లగాలు పాపం ఏదో 4 మస్తలు పోతాయనో, డిస్మిస్ అవుతావనో, మస్తలు తక్కువనో ఆశపడి మెడికల్ సంబంధించిన యాక్సిడెంట్ రిపోర్ట్ రాయించుకోకపోతే ఇలా కొన్ని 100 మంది డిస్మిస్కి రెడీ ఉన్నారు. ఆ జబ్బు యాక్సిడెంట్ రిపోర్ట్ నరాలు చప్పటబడి కొన్ని మంది కాలు చేతులు పోతాయి, చప్పటబడిపోయినాయి. రకరకాల జబ్బుతో హాస్పిటల్లో 1,000 ఖర్చు పెట్టి యాక్సిడెంట్ రిపోర్ట్ లేకపోవడం వల్ల ప్రైవేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం. నేను ఎంతమంది లిస్ట్ ఇవ్వాలి? అందుకే కొత్తగా వచ్చిన డైరెక్టర్ గారు, దయచేసి మీరు కార్మికులను వంచిచ్చే సర్కిల్ ఇచ్చే బదులు వాస్తవంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల మీద కేంద్రీకరించండి. ఉత్పత్తి పెరుగుతుంది, సేఫ్టీ పెరుగుతుంది, కంపెనీకి మంచి పేరు వస్తుంది. అవన్నీ వదిలిపెట్టి కార్మికులు ఎట్లా తగ్గియాలి, మళ్ళా ఇంతకుముందు 20 సంవత్సరాల కింద తీసుకొచ్చిన స్కీమ్ ఎట్లా తీసుకురావాలి, బక్కబక్కలందరినీ ఎట్లా దంపాలి, ఇవి కాదు ఆలోచించాల్సినవి. విచ్చలవిడిగా అవినీతి పెరుగుతుంది. దాని మీద కేంద్రం పెట్టండి. ఎందుకు పోతాను డిప్యుటేషన్కి అందరూ? అయ్యుడు మీద ఇంకొక అయ్యుడు పెడతారు, ఇంకొక వేస్తారు. ఏంటిది? వాళ్ళ ఏజెన్సీలు చేసే పని ఏంటిది? అవినీతి వారోత్సవాలు జరుగుతారు. అవినీతి వారోత్సవాలు మీరు చేసే పని ఏంటిది?
పోలగాళ్ళు ఎవడన్నా ఉద్యోగం పెట్టుకుంటే పేరు తప్పుందో అక్షర ఇంటికి పోయి మాత్రం ఇంట్రాగేషన్ చేసి దొంగని ప్రూవ్ చేయడానికి ఇవాళ బిజినెస్లు పనిచేస్తున్నారు.